శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానం అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగం ఈ రాశి వారికి నేమ్ అండ్ ఫేమ్తో పాటు ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క మాటకి గౌరవం విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి హోదా పెరగడం వల్ల మీ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని మీ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉన్నది. ఇక మీకు ఫిబ్రవరి 11వ తారీఖున బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు రావడం మొదలవుతుంది. అలాగే మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ, మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి, మీ యొక్క సర్కిల్ పెరుగుతుంది. ఇంచుమించుగా మీకు 12వ తారీఖు రాత్రి సుమారు 9:30 మరి భాగ్యాధిపతి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిగడం వల్ల చాలా వరకు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా కొత్త వృత్తి వ్యాపారాల కొరకు చేస్తున్నటువంటి ఆర్థిక ప్రయత్నాలు కూడా చాలా వరకు కలిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదైనా నామినేటెడ్ పోస్టుకు కానీ, వారసత్వంగా మీ పెద్దలు చేస్తున్నటువంటి ఉద్యోగం పదవి మీకు రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు అటు ప్రభుత్వ పదవి, ప్రభుత్వ సత్కారం కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మీ యొక్క అభిమానులు, ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. వృత్తిలో మీ యొక్క వేతనం, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ స్థానాన్ని పరిశీలించినప్పుడు షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో రాహుతో కలిసి సంచారం చేయడం వల్ల మరి ఈ వారంలో మీరు ఏదైనా ఒక ఖరీదైనటువంటి వాహనం కానీ, గృహాన్ని కానీ, స్థిరాస్తిని కానీ కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. చాలా వరకు మీరు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ఖరీదైనటువంటి హోటల్స్లోనో పెద్ద పెద్ద నివాస గృహాల్లో నివసించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా కంఫర్ట్స్ పెరుగుతాయి, కొత్త వ్యవహారాలు మొదలవుతాయి, కొత్త పరిచయాలు కలుగుతాయి. చాలా వరకు జీవితాన్ని, శరీరాన్ని ఆనందంగా, సౌఖ్యంగా ఉండే విధంగా ఈ శుక్రరాహువుల కలయిక మీకు చాలా వరకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా. అలాగే గృహంలోకి ఖరీదైనటువంటి ఫర్నిచరు, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంది. అది కొంతవరకు రుణం చేసి అనుకుందాం, మొత్తం మీద ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా మీకు మరి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వక్రగమనంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగి కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నది. సో అయితే వృత్తిపరంగా మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చాలా వరకు మీకు స్థిరాస్తుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా రావాల్సినటువంటి ఆదాయం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిరీత్యా మీకు మీ సహాయకులుగా ఉన్నవాళ్ళు గతంలో కన్నా ఎక్కువగా మీకు సహకారం, సపోర్టు చేయడం వల్ల మీరు కూడా పనిలో వేగం పెంచి కొత్త ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానంలో మొన్నటి వరకు వక్రగమనంలో ఉన్నటువంటి గురువు రుజు మార్గంలోకి రావడం వల్ల చాలా వరకు వృత్తిలో విజయం పెరుగుతుంది, గొప్పవారి సహకారం పెరుగుతుంది, పెద్దవారికి సహకరిస్తారు. ముఖ్యంగా దైవ సేవ అంటే దేవుని మీద ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది. ఎక్కువ ఏదైనా పెద్దవారికి సేవ చేయడంలో కానీ, ఏదైనా ఒక దేవాలయంలో దేవుడికి సేవ చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. చాలామందికి ఏంటంటే కొద్దిగా వాళ్ళ ఏజ్ని బట్టి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసిన ప్రతి చోట ఏదో ఒక ఇష్టదైవాన్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని గొప్ప విషయాలు, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఏదైనా
మరి ధనుస్సు రాశి వారికి చాలా వరకు ఈ వారంలో ఎక్కువ శుభాలు జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక శుభవార్త ఈ వారంలో మీరు వినే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచారాన్ని, రాసుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరేం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి. కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.